హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. నేను ఈరోజు ఎందుకన్నా నాకు డిఫరెంట్గా చేయాలనిపించిందండి. అందుకనే సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 కప్పు వరకు పాలు తీసుకున్నానండి. టోటల్ మెజర్మెంట్ ఈ కప్పుతోనే చేస్తున్నాను. పాలు అనేది మనకు ఒక పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇంకో పక్కన ఒక గిన్నెలో 2 కప్పులు పాలు తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, పాలు అనేది మరిగిన తర్వాత మనకి అదే కప్పులో పావు కప్పు పంచదార అనేది తీసుకున్నాను. సో దీన్ని చుట్టుపక్కల తిప్పుకుంటూ ఉండాలి. పక్కకి తీసిన పాలలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ మ్యాంగో కస్టర్డ్ పౌడర్ కానీ వేసి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత దాంట్లో ఈ మిక్చర్ని వేసేసేయండి. వేసి తిప్పుతూ ఉండండి, చిక్కగా అవుతుంది. అలానే తిప్పకుండా ఉంటే మాడిపోతుంది. సో ఇలా తిప్పుతూ ఉండండి. కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం తిక్కుగా రావాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు తీసేసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి టోటల్గా. అలా ఒకసారి కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో ఉండలుగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం మ్యాంగో తీసుకుని ఒక మీడియం సైజ్ మ్యాంగోని ఇటు చుట్టూతో కట్ చేసుకోండి. ఈజీగా పీసెస్ వచ్చేస్తాయి. సమ్మర్లో ఎప్పుడు మామిడికాయ ఎందుకు తినాలి అని డిఫరెంట్గా ట్రై చేద్దామని చేశానండి మ్యాంగో ఐస్ క్రీము. పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము, అందుకని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు అలాగే ఈ మామిడికాయ ముక్కలు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి, ఫైన్ పేస్ట్ లాగా. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారి పెట్టుకున్నది టోటల్గా చల్లారిపోయినాక ఇందులో వేసుకుని టోటల్ రెండింటిని ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకోండి. ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ లాగా మనకి స్మూత్గా. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకోండి. ఇలా వచ్చిన మిక్చర్ని మనం ఒక కప్లో వేసుకొని, లేకపోతే మీ ఇష్టం అండి. నేను సర్వింగ్కి దీంట్లో వేసేసాను డైరెక్ట్గా ఈ కప్స్లో. నాకెందుకో కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది అనిపించింది, అందుకనే కొబ్బరిని పేస్ట్ లాగా చేసేసుకున్నాను. అలాగే కొంచెం మామిడికాయ ముక్కల్ని పైన వేసుకున్నానండి. ఇప్పుడు మనం బాదం జీడిపప్పుని కట్ చేసి చాప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మొత్తం పైన అనేది స్ప్రెడ్ చేసుకున్నాను. టోటల్గా బాదం జీడిపప్పు అలాగే కొబ్బరి వేసి పైన గార్నిష్ చేసుకుని ఒక కవర్తో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 4 అవర్స్ పెట్టండి. అంతే అండి, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.